ఓ నందమూరి గారు ఉత్సవాలు కదా తీర్థం కొట్లు. అదే ఆంజనేయ స్వామి ఉత్సవాలు చాలా భారీ ఎత్తున జరుగుతాయి. అవును అవును. చాలా క్రిందటి సంవత్సరం 9 రోజులు జరుగుతాయి ఏకంగా. క్రిందటి సంవత్సరం కూడా వచ్చాం కదా, మరి ఈవేళ వద్దామా? అదే నైట్ అయితే బాగుంటుంది. లైటింగ్ అవన్నీ కూడా దుకాణాలు అన్ని పూర్తిగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉన్నది. నైట్ అయితే మరి రాలేం, కానీ అయినా కానీ అప్పుడే బాగుంటుంది. చక్కగా లైటింగ్ గీటింగ్ అంతా బాగుంటుంది కాబట్టి మళ్ళీ వద్దాం. బేబీ కూడా వస్తానన్నదిగా. బేబీ వాళ్ళని అందరినీ తీసుకుని వద్దాం. సర్లే దగ్గరే కదా, మళ్ళీ వద్దాం. ఇక్కడే కదా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వద్దాం. వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పి. స్వామి ఎంత బాగా చేయించుకుంటాడో ఈయన ఉత్సవాలు. చాలా బాగుంటుంది. చుట్టుపక్కల నుంచి చాలా మంది జనం వస్తారబ్బా. నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా మంది మాల వేసుకుని. ఎక్కడికో అడుగుదాం. ప్రేమ ఆ మాల వేసుకుని నడుస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఒకసారి ఆపు. రోడ్డు ఇక్కడ ఆపడానికి ఉండదు. అదేలే ఇక్కడ అని కాదు, వీలైన దగ్గర ఆపు, ఒకసారి అడుగుతాను. స్వామి ఎక్కడికి? విజయవాడ. ఎన్ని రోజుల నుంచి అండి? ఏ ఊరండి? రాజోళ్ళ నుంచా అండి? ఎన్ని రోజులకి వెళ్తారండి? రేపటికి వెళ్తారా? ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? మొత్తం 200 వస్తుందా అండి? చాలా తల్లి వారి కోరికల్ని తీర్చు తల్లి. ఇక్కడ గుడి ఉంది ఏదో, మా తల్లి వాళ్ళ కోరికల్ని తీర్చు తల్లి. వాళ్ళని చూస్తుంటే మనది ఒక భక్తినా అనిపిస్తోందండి. నేను నిజంగా ఉన్న మాట చెప్తున్నాను, మనసులో మాట. ఎంత భక్తి ఉంటే, ఎంత నమ్మకం ఉంటే అంత దూరం నుంచి నడుస్తారండి. స్వామి వాళ్ళ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికల్ని తీర్చున ఆయన. దారంతా కనిపిస్తున్నారండి, అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారనమాట చాలామంది. అలా రెడ్ బట్టలు వేసుకుని, అంటే భవానీ మాల వేసుకుని ఉంటారు. ఎంత గొప్ప విషయం అండి. అందరం కలిసి ఆంజనేయ స్వామి తీర్థానికి వెళ్తున్నామండి. నందమూరి గరువులో ఆంజనేయ స్వామి తీర్థం జరుగుతుంది. అక్కడికి బయలుదేరుతున్నాము. బేబీ ఆదిలక్ష్మి గారు, చిట్టి నువ్వు వెళ్ళొచ్చేసావా? నీకు కంగారు ఎక్కువ, నీకు కంగారు ఎక్కువ, ముందే వచ్చేసావు అంటున్నారు. మేమందరం కలిసి వెళ్తున్నాము. అక్క రెడీనా? అంకుల్ గారు బాయ్ బాయ్. రండి ప్రేమ అంకుల్, ఇదిగో మేము అటు రామా? ప్రేమ ఇదిగోండి, ఎంత రష్, తీర్థం రష్ అంతా ప్రారంభం అయిపోయింది. ఇలా చికెన్ పకోడీ సెంటర్లు ఉంటాయి, ఇంకా రకరకాలు అనమాట. తీర్థం స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి ఎక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నది ఇంకా గుడి. ఇక్కడి నుంచే దుకాణాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అటు పక్కేమో ట్రైన్ వెళ్తుంది, ఇటు పక్క బస్సులు. పద్మవ్యూహం అంటారు చూడండి, అలా ఉన్నది. కళావేదికపై 25 సంస్కృతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవార్డు గ్రహీత అన్నీ కైవసం చేసుకున్న నటీమణి అన్నమయ నాటకం రేపు రాత్రి
బుజ్జి బుజ్జి బాండ్లీలు నాకు మనవరాలు లేదు, లేకపోతే కొనేదాన్ని. బుజ్జి దాకలో అరే చిల్లులు గిన్నెతో సహా ఉన్నది. కర్రీ దాకలో బాండ్లీలు. ఈ ఎంత బాబు? ఆ, ఏదైనా 10, చిన్నవి ఏదైనా 10 అంట. ఇదైతే ఇది ఒక్కటే మాత్రం 20 రూపాయలు అంట. ఇదిగో ఈ పాపకి, ఆ పాప డబ్బులు లేనట్టు టీలేనా? టీలే ఎంత బాగుందో చూడండి. 50 రూపాయలు అంట బిందుకి. అయితే 30 అంట. నీకేది కావాలి బుజ్జి? పర్లేదు పర్లేదు. అదే పూరి కర్ర ఎన్ని రకాలు ఉన్నాయో అసలు ఈ చేసినందుకు ఇవ్వచ్చు. చిల్లెలు ప్లేట్లు, గిన్నెలు దింపుకునేవి, గరిట్లు అన్నీ ఉన్నాయి. కొబ్బరి కూరం కూడా ఉన్నది. కొబ్బరి కోరుకునేది కొబ్బరి కూరం. ఎన్ని రకాలు బుజ్జి బుజ్జి భలే బాగున్నాయి. ఇదేంటంటావు? పొయ్యండి. పొయ్య ఇక్కడమ్మా విశాఖోడేరు. ఓకే ఓకే రైట్ రైట్. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, నాకు కూడా హ్యాపీ. రకరకాల గాజులు, ఇయర్ రింగ్స్. సంజం ఉంటే ఎన్ని ఎతికేదో. ఇలా దారంతా కూడా రకరకాల అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. కూడా ఎక్కువ పెట్టారేంటో. అవునా? థ్యాంక్ యూ. బేమరమేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా, బాయ్. గాజులు ఈ గాజులు ఎంత బాబు? 100. ఏదైనా 100. బాబు మన ఇంటికి కూడా వచ్చాడు బర్త్డే రోజున. బాగా చదువుకున్నానా? ఓకే బాయ్ అమ్మా. ఎక్కడమ్మా? ఏ ఊరు? అవునా, తీర్థం కోసం వచ్చారా? ఓ వెరీ గుడ్. ఓ అవునా, అవునా, థ్యాంక్ యూ అమ్మా. బాయ్ బుజ్జి. ఓకే అమ్మా. ఇవన్నీ రకరకాల షాప్స్. ఆట బొమ్మలు ఎక్కువ ఉంటాయి. బొమ్మలు ఇవి చిన్నపిల్లలకి ఎక్కువ, పిల్లలకే కొనే ఉంటాయి. ఈ మధ్య అందరూ ఇయే చెవులికి పెట్టుకునేవి, అందరూ ఇయే పెట్టుకోవటం. అవును, శీతాకాలం కదా. హ్యాండ్ బ్యాగ్స్, బొమ్మలు పిల్లలు ఉపయోగించే ఎక్కువ ఉంటాయి తీర్థంలో. తినుబండారాలు పిల్లల బొమ్మలు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడమ్మా? ఏ ఊరు? ఓ ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా కనిపించారు. అవునా, థ్యాంక్ యూ. అవునా, థ్యాంక్ యూ అమ్మా. అవునా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్ బాయ్. బాయ్ అండి. ఈ సౌండ్కి అసలు మతి పోతుంది. ఏ ఊరమ్మా? ఇక్కడేనా? ఓ గుడ్ గుడ్. అక్క అక్క చేత పాపం. అవునా? అమ్మో, ఎంతసేపు అంటారు బాబు ఇలా? అయిపోయిందా? అయిపోయిందా అంట. భలే మెరుస్తుంది సిల్వర్ లాగా. బెల్లం పిండి అంతే కదా? ఉట్టి బెల్లమేనా?
చీల్డ్ పాకం లాగా ఓ సాగదీక అంటారు కదా, అదనమాట. అదిగోండి, అదే చీల్లాగా సాగుతుంది అంటారు కదా, ఇదే అనమాట. చీల్డ్ ఇవ్వండి, 1/2 కిలో ఇవ్వండి. ఇది చూడండి, కట్ చేస్తారు, గమ్మత్తుకి కట్ చేస్తారు. ఇది భలే బాగున్నది. ఈ కట్ చేసి ఇవి బాబు, చిన్న కట్ చేసి నోట్లో పెట్టుకుని తినేయచ్చు కదా. ఇగో మెత్తగా ఉన్నది, సాగుతూ ఉంది. కొద్దిసేపు అయ్యేసరికి గట్టిగా అయిపోతాయి. రెండు 1/2 కిలోలు, ఇంకో 2 కట్. అదిగోండి అలా కట్ చేస్తారు. ఫ్రెష్ చీల్డ్. ఏం పిండి ఇది? వరిపిండా? మైదానా? కొద్దిగా అంటుకోకుండా మైదా వేస్తున్నారు. ఇంకో 1/2 కిలో ఫ్రెష్గా ఇవ్వండి. ఇవన్నీ ఇవే, షాప్స్ అన్నీ కూడా ఇవే. యాభై మధ్యలో జీడిపప్పు ఎక్కడి నుంచి వచ్చింది? నారింజకాయ తెగ వాసన వచ్చేస్తుంది. ఇదేంటండి? తీర్థంలో కొంచెం రేట్ ఉంటాయి. నేను తెచ్చి పెడతానులేండి. లేకపోతే ఎందుకు సాంబ్రాణి కదా? ఎక్కడి నిప్పులు ఉండవు కదా, అంటే చెప్ప కాల్చండి, అందులో వేసి దాని మీద పొగేస్తాము. లక్ష్మీదేవి బాగున్నది. వినాయకుడు, బుద్ధుడు, రకరకాలు ఉన్నాయి అన్నీ. డైరెక్ట్ వేస్తున్నారు కదా ఇక్కడ. 20 అంట ఏ వస్తువు అన్నా. 20 అంట. అలా ఎవడే వేసుకోడు, ఇలా వేయాలి. చెప్పండి మేము అడగారు ఏం కట్టాలి? బజ్జీలు ఎన్ని తీసుకుంటావు? తీసుకో, వేడిగా ఉన్నాయి. ఆయన తీశాను, ఆయన వార్నర్ గారిని కూడా తీసాను. ఇవి చాలా వేడిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవేంటాయి బాబు? ఇవి ఏంటవి? మీల్ మేకర్ పకోడీలు అంటండి. మేము బజ్జీలు కొనుక్కుని తింటూ తిరుగుతున్నాం. జిలేబీ ఎక్కడన్నా కొనుక్కున్నాం. జిలేబీ పిల్లలు ఎలా అరుస్తున్నారు. ఇగో నేనేమో బజ్జీలు, బేబీ చూడండి పచ్చిమిరపకాయ బజ్జీలు. మనం నడవక్కర్లేదు, జనాలైతే వచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ స్నాక్స్ షాపులు అన్నీ. బజ్జీలు బండి స్పీడ్గా వేసేస్తున్నారు. ఇదంతా పిల్లలు ఇదిగోండి జిలేబీ చక్రం లాగా వేస్తారు.
ఇదిగోండి జిలేబీ వెయ్యట్లేదే, ఇది వేస్తారా జిలేబీ? అక్కడ వేస్తున్నారా? ఇదిగోండి వేడి వేడిగా వేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఇలాగా గుడి దగ్గర తిరిగింది గంట సేపే, కానీ వెళ్ళేటప్పుడు 1 గంట సేపు, వచ్చేటప్పుడు 1 గంట సేపు ట్రాఫిక్లో ఇరుక్కుని ఫైనల్లీ 10 అయ్యింది ఇప్పుడు టైము. ఇప్పటికి ఇంటి దగ్గరికి చేరాము. బాయ్ 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 అక్క, బాయ్ 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 అక్క, బాయ్ అండి. కృష్ణయ్య వెళ్ళొస్తా.